కొత్తపట్నం బస్టాండ్ సెంటర్లోని అన్నా క్యాంటీన్లో భోజనం అద్భుతం. ప్రకాశం జిల్లా ఒంగోలు 2 టౌన్లో బస్టాండ్ సెంటర్లోని అన్నా క్యాంటీన్లోని భోజనం అద్భుతం అంటున్న సినీ నటులు ఆర్ఎం డాక్టర్ శ్రీ గురు మాటలు మీరే వినండి. ముందుగా కూటమి ప్రభుత్వానికి నమస్కారం తెలియజేస్తున్నాను. నేను డాక్టర్ సినిమా యాక్టర్ని. అన్నా క్యాంటీన్లో అందరూ పేదవాళ్ళందరూ ఉపయోగించుకొని 5 రూపాయలకి న్యూస్ దొరుకుతుంది కాబట్టి తినండి, హ్యాపీగా ఉండండి. కూటమి ప్రభుత్వానికి జై, కూటమి ప్రభుత్వానికి జై. చంద్రబాబు నాయుడు గారికి జై, మోడీ గారికి జై, పవన్ కళ్యాణ్ జై. అందరికీ పవన్ కళ్యాణ్ నమస్కారం తెలియజేస్తున్నాను. అన్నా క్యాంటీన్లో అన్నం బాగానే అన్నా క్యాంటీన్ ఉపయోగించుకోండి. ప్రతి పేదవాడు 100 రూపాయలు ఉంది అన్నం తినాలంటే హోటల్కి వెళ్తే, అట్లా కాకుండా ఇక్కడ వచ్చి 5 రూపాయలకి అన్నం తినండి. అన్న క్యాంటీన్లో అమ్మ లాంటిది, మన ఇంటి లాంటిది. వాళ్ళందరూ మనకి చాలా హ్యాపీగా అన్నం పెట్టి ఉంటారు కాబట్టి తినండి, ఉపయోగించుకోండి. ప్రజలందరూ మేలు పొందండి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎందుకంటే చెప్పండి, ప్రతి పేదవాడికి అన్నా క్యాంటీన్లో అన్నం 5 రూపాయలకి దొరుకుతుంది. అందువల్ల అందరూ ఉపయోగించుకోండి. అన్నా క్యాంటీన్లో ఉన్నందువల్ల చాలా ఉపయోగం ఉంది. కూటమి ప్రభుత్వానికి నమస్కారం తెలియజేస్తున్నాను. మీరందరూ ఉపయోగించుకుంటారని ఉద్దేశంతో నేను చెప్తున్నాను. అందువల్ల మీరు మన ఇంటిలాగా భోజనంలాగానే ఉంటుంది అన్నా క్యాంటీన్లో. మీరు తినండి. నేను తిన్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. 5 రూపాయలకి 5 రూపాయలకి అన్నం పెడతారు. ఇంకా కావాలంటే ఇంకొకటి కూడా 5 రూపాయలకి మళ్ళీ పెడతారు. బయట 100 రూపాయలు అవుతుంది. హోటల్కి వెళ్తే 100 రూపాయలు అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడికి, ఏపీలో ఉన్న ప్రతి పేదవాడికి చెప్తున్నాను, కూటమి ప్రభుత్వం జై. ఏపీలో ఉన్న కూటమి ప్రభుత్వం జై. చంద్రబాబు నాయుడు గారు జై, మోడీ గారికి జై, పవన్ కళ్యాణ్ గారికి జై. భోజనం బాగుంది పెద్దనా? భోజనం బాగుందా? అన్నం బాగానే ఉంది. బాగున్నాయి అని చెప్పాలి, నువ్వు చెప్పకూడదు. భోజనం బాగుందా బ్రదర్? బాగుంది. ఇంట్లో ఉన్నట్టుందా? అన్నం భోజనం బాగుందా బ్రదర్?